దానం నాగేందర్ గారు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను అడ్జస్ట్ ఇచ్చేస్తా అన్న కూడా పెద్ద వచ్చి పొడిచేది ఏమి ఉండదు, ఏం చేసేది ఉండదు. దానం నాగేందర్ గారు ఇండిపెండెంట్ గా మీరు నించున్నా కూడా గెలిచే ఛాన్సెస్ ఉండదు. సో ఇది మీరు అంతకైతే పార్టీలో ఉండి ఇంకేదైనా మర్యాదగా ఏదైనా పోస్ట్ తీసుకున్నా ఆ పేరు ఆ మర్యాద మీకు ఉంటది. సో ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది మొత్తానికైతే మరి ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రావాలంటే రోహిన్ రెడ్డి గారికి ఇస్తే 100% వస్తుందని చెప్పి నేటి యాత్ర రావడం జరిగినది. సో అదే చెప్తున్నా ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో అప్పటిదాకా అది వచ్చే వరకు కూడా నియోజకవర్గాన్ని మొత్తం కూడా మనం అభివృద్ధి చేసేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. కానీ ఒక థాట్ పైన ఉన్నారు అంతే. ఇక దీని గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. ఇంకొక సీటు కూడా కాంగ్రెస్ తన ఖాతాలోకి తీసుకోబోతుంది, అదే ఖైరతాబాద్ నియోజకవర్గం. మరి ఇంకా స్టేషన్ గన్పూర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కడియం శ్రీహరి గారికి కూడా ఏదైనా మంచిగా ఏదైనా పోస్ట్ ఇచ్చేసి అక్కడ ఇందిరా గారిని నిల్చోబెడితే గత 3 సార్లు ఓడిపోయినరు, ఆ సానుభూతి ఉంటది. ప్లస్ బీఆర్ఎస్ లో అయితే సెకండ్ క్యాడర్ లేదు. ఇది ప్రతి ఒక్కరు అంటున్న మాట, మనం కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ చేసిన తప్పేందంటే సెకండ్ క్యాడర్ బీఆర్ఎస్ కు ఏడ కూడా లేదు, అది బీఆర్ఎస్ చేసుకున్న తప్పు. ఇప్పుడు రాజయ్య గారి నాడు నించోబెట్టిన కడియం శ్రీహరి గారు దగ్గరుండి ఇందిరా గారిని గెలిపించే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అట్లా గెలిపించినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ కి సెకండ్ క్యాడర్ లేదు. ఇక బీజేపీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత.